వర్గీకరణతో ఎవరి వాటా వాళ్లకు అందుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ బేగంపేట్ హరిత ప్లాజాలో జరిగిన మాదిగల సభలో ఆయన పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సభలో అమలుకు నిర్ణయం తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనమన్నారు. వర్గీకరణకు ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగానికి గుర్తుగా త్వరలోనే వర్గీకరణ చట్టం తీసుకురాబోతున్నామన్నారు మంత్రి దామోదర. సభా వేదికపై మాదిగ అమరుల కుటుంబ సభ్యుల కళ్లు కడిగారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ వర్గీకరణ పోరాటం అనేది యథార్థం చెప్పాలంటే అభద్రత, అసహనము, మా హక్కులు అనే ఒక ఆలోచననే ఉద్యమ రూపం దాల్చడము. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పోరాటం ఒక వర్గానికి వ్యతిరేకం కాదు. ఈ జాతులలో అసమానతలు పెరిగితే మరొక ఆందోళనకు దారితీస్తుంది. మీకు హక్కులు కల్పించినమో, వాటా కల్పించినమో, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో కూడా జనాభా ప్రాతిపదికన వెనుకబాటుతనం అనేది దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక తపన. గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిస్తే 6 మాసాలలో ఒక సబ్ కమిటీ, ఒక 1 మ్యాన్ కమిషన్ ఆ నివేదిక 3వ తేదీ నాడు చర్చించి 4వ తేదీ పొద్దున కేబినెట్లో ఆమోదించి ఆనాడు సాయంత్రమే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి స్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, దార్శనికత్వం ఉండాలి, సమాజ స్పృహ ఉండాలి, స్ఫూర్తి ఉండాలి. ఆ ధైర్యము, ఆ సత్తా, ఆ నిబద్ధత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. వెనుకబాటులో ఉన్న ఆ కులాలు, ఆ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఉపకులాలను మనకు చేయూతలు ఇవ్వాలి. అవసరమైతే 2.2%, 0.5% వాళ్ళకు అందియాలి. వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలోకి రావాలి అనే ఓ సదుద్దేశంతో ఈనాడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా 52 లక్షల పైచిలుకు జనాభా ఉంటే 33 కులాలను ఎక్కడ ముట్టుకోకుండా యథాస్థాయిలో ఉంచి కేవలం 24 కులాలు, దానికి కొత్తగా యాడ్ అయిన 2 కులాలు, 26 కులాలకు సంబంధించి 1,78,000 జనాభా తోటి ఈరోజు అద్భుతమైన నివేదికను అందించింది ఈరోజు 1 మ్యాన్ కమిషన్. ఈ 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం అంగీకరించింది, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది. త్వరలోనే ఖచ్చితంగా మా సర్కారు, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఖచ్చితంగా రేపొద్దున చట్టం తీసుకురాబోతున్నది.